హలో అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మాలతి సూరం ఛానల్. ఈ బిజీ లైఫ్ లో ఒక 5 మినిట్స్ మనకంటూ మనం కేటాయించుకోలేమా? ఈ బిజీ డేలో మార్నింగ్ లేసినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు జస్ట్ 5 మినిట్స్ అనేది మీ మీద మీరు ఒక 5 మినిట్స్ స్పెండ్ చేసుకుంటే చాలు. మీరు హెల్తీగా ఉండొచ్చు. ఇంకా మీరు అందంగా కూడా కనిపించొచ్చు. మార్నింగ్ లేదా ఆఫ్టర్‌నూన్ లేదా ఈవినింగ్ లేదా నైట్ ఏదో ఒక టైంలో ఒక 5 మినిట్స్ అనేది మనకు కంపల్సరీగా డేలో టైం అనేది ఉండిద్ది. సో, ఆ టైంలో ఆ టైం అనేది మీ మీద మీరు స్పెండ్ చేసుకుంటే హెల్త్ బావుంటుంది. అలాగే మీరు అందంగా కూడా ఉండొచ్చనమాట. సో, అదేంటంటే ఎక్సర్‌సైజ్ ఆర్ యోగా ఏదైనా సరే ఎక్సర్‌సైజ్ చేశామనుకోండి బాడీ ఫిట్‌నెస్‌గా ఉండిద్ది. అండ్ దాంతో పాటు మనం హెల్తీగా కూడా ఉండగలుగుతాం. అలాగే యోగా చేసామనుకోండి మనసుకు ప్రశాంతత ఉండిద్ది. ఇంకా బోలెడన్ని బెనిఫిట్స్ కలుగుతాయన్నమాట. సో, జస్ట్ 5 మినిట్స్ మీ మీద మీరు స్పెండ్ చేసుకోండి. ఈ మధ్య కాలంలో అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ డార్క్ సర్కిల్స్, పింపుల్స్, స్కిన్ టైటనింగ్ లేకపోవడం, ముడతలు రావడం. సో, ఇవందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్సే. సో, ఇవేంటంటే మనం బయట కెమికల్స్ అనేవి యూజ్ చేయకుండా మనం యోగా, ఎక్సర్సైజ్ చేసి కూడా తగ్గించుకోవచ్చు. వాటి వల్లనే చాలా రిజల్ట్ ఉండిద్ది. నేనేం నమ్ముతానంటే ఫస్ట్ మన ఇంటేక్ అనేది బావుండాలి. మనం తినేదాన్ని బట్టే మన ఫేస్ అండ్ హెయిర్ మన బాడీ కూడా డిపెండ్ అయ్యి ఉండిద్దని నేను నమ్ముతాను. అలాగే నేను నమ్మేది ఇంకొకటి కూడా ఉంది. యోగా, ఎక్సర్సైజ్ ఇది కూడా నేను బాగా నమ్ముతాను. దీని వల్ల కూడా మనల్ని మనం మార్చుకోవచ్చు. మన మీద మనం టైమ్ స్పెండ్ చేసుకోవడం వల్ల పిచ్చి పిచ్చి ఆలోచనలు కూడా మనసులోకి రాకుండా ఉంటాయి. సో, అదన్నమాట. ఇదొక హాబిట్ లాగా మార్చుకుంటే మీ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోతుంది. నేను నా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫేస్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి ఒక షార్ట్ వీడియో చేశాను కదా! సో, అదేంటంటే అది నేను ఎక్కడ చూసి నేర్చుకున్నానంటే, నేను హాస్టల్‌లో ఉన్నప్పుడు వాకింగ్‌కెళ్ళేదాన్ని పబ్లిక్ గార్డెన్‌లో. సో, అక్కడ యోగా జరుగుతుంటే చూసాను. అక్కడ చూసి నేర్చుకున్నా. సో, చాలా బాగా వర్క్ అయింది. అవి నాకు కొన్నే తెలుసు. ఇంకొన్నేంటి ఈ మధ్య కాలంలో నేర్చుకున్నవి. సో, అవి కూడా చాలా బాగా వర్క్ అవుతున్నాయి. సో, జస్ట్ 5 మినిట్సే అన్నమాట. అవేంటో కూడా చూసేద్దాం. సో, ఆ 5 మినిట్స్ మీ టైమ్‌ని మీ ఫేస్ మీద గనుక స్పెండ్ చేస్తే చాలా గ్లోగా, ముడతలు లేకుండా, డార్క్ సర్కిల్స్ లేకుండా, పింపుల్స్ లేకుండా, మీరెలాంటి క్రీమ్స్ అప్లై చేయకుండా చాలా నీట్‌గా, గ్లోగా ట్యాన్ రిమూవల్ అయ్యి చాలా బాగా సో, ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో, ఇంతకీ కప్ ఎందుకు పట్టుకున్నానో చెప్పలేదు కదా! హాట్ వాటర్ తెచ్చుకొని తాగాను. సో, అందుకే కప్ నా చేతిలో ఉంది. మనం పాజిటివ్ మోడ్‌లో ఒక మంచి పొజిషన్‌లో అయితే కూర్చొని ఫస్ట్ మనం మార్నింగ్ ఇమ్మీడియేట్‌గా నిద్రలో నుంచి లేవగానే చేతులను ఇలా రబ్ చేసుకొని ఇక్కడ ఉండే ఎనర్జీ చాలా పవర్‌ఫుల్ అన్నమాట. నైట్ అంతా మనం పాజిటివ్ మోడ్‌లో స్లీప్ మోడ్‌లో ఉంటాం కాబట్టి ఎక్కువ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. సో, ఇలా హ్యాండ్స్‌ని రబ్ చేసుకొని ఫస్ట్ ఐస్ మీద ఇలా స్లోగా ఇలా ఫేస్ అంతా ఒక్కసారిగా ఇలా ఇలా జస్ట్ ఇలా టచ్ చేయండి అంతే. ఇలా. ఇలా ఒకసారి మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే చేయాలన్నమాట. ఇంకా మిగతా ప్రాసెస్ అనేది మీరు తర్వాత ఏ టైంలో కంటిన్యూ చేసినా పర్లేదు కానీ, ఇది ఒకటి మాత్రం మార్నింగ్ లేవగానే దీంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండిద్ది కాబట్టి, సో, ఇదైతే ఫస్ట్ చేసుకోండి. ఇలా నెక్స్ట్ వచ్చేసి ఐస్ ఉండిద్ది గదా! ఐస్‌ని పైకి, కిందకి ఒక 5 టైమ్స్ ఇలా కూర్చొని అని ఐస్‌ని ఒక 5 టైమ్స్ పైకి, కిందకి, పైకి, కిందకి స్లోగా అన్నమాట. జెట్ స్పీడ్‌లో కాదు స్లోగా. నెక్స్ట్ ఐబ్రోస్ అనేది నీట్‌గా ఇలా మసాజ్ చేసుకోవాలి. ఐబ్రోస్ దగ్గర చాలా మందికి హెయిర్ ఉండదు కదా! సో, వాళ్ళేంటంటే ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగి ఇక్కడ హెయిర్ కూడా మంచిగా వస్తుంది. ఐబ్రోస్‌ని 5 టైమ్స్ ఇలా నిదానంగా ఇలా ఐబ్రోస్ మసాజ్ అనేది ఒక 5 టైమ్స్. మళ్ళీ 2 ఫింగర్స్. ఈ 2 ఫింగర్స్ తీసుకొని స్లోగా ఐ మసాజ్ అనేది చేసుకోవాలి. చాలా స్లోగా. ఇలా ఒక 5 టైమ్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లాక్ వైస్ డైరెక్షన్. ఇలా మీరు చేసుకోవడం వల్ల చాలా పీస్‌ఫుల్‌గా, చాలా మైండ్ అనేది చాలా రిలాక్సేషన్‌గా ఉంటుంది. మీకేదైనా హెడేక్ ఉన్నా సరే డైలీ ఇలా చేయడం వల్ల అయితే అది కూడా క్యూర్ అవుతుంది. సో, క్లాక్ వైస్ డైరెక్షన్, మళ్ళీ యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్ ఇలా.
స్లోగా బాగా రబ్ చేయొద్దు. మనం చిన్న పిల్లల స్కిన్ అయితే మనం ఎలా హ్యాండిల్ చేస్తామో సో అలా. క్లాక్ వైస్ డైరెక్షన్ 5 టైమ్స్, యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్ 5 టైమ్స్. నెక్స్ట్ ఫోర్ హెడ్ 2 ఫింగర్స్ ఇలా ఫోల్డ్ చేసి ఇలా స్లోలీ స్లోలీ 5 టైమ్స్. స్లోలీ 5 టైమ్స్ ఫోర్ హెడ్ మీద చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి డార్క్ సర్కిల్స్ కి బాగా యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ మళ్ళీ 2 ఫింగర్స్ తీసుకొని స్లోగా ఫేస్ గ్లోనే కాదు మనకి కూడా చాలా రిలాక్స్‌గా అనిపిస్తది. అన్ని రిలాక్సేషన్ మోడ్‌లోకి వెళ్ళిపోయినట్టు మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా ఒక 5 టైమ్స్ ఐస్ కింద అనేది ఇలా స్లోగా మీరు మసాజ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 హ్యాండ్స్ తీసుకొని ఇలా కొంచెం ఇక్కడ ఫోర్స్ అనేది పెట్టండి. సో, కొంచెం ఫోర్స్ ఎక్కువ కాదు కొంచెం ఇలా ఫేస్ అంతా ఇలా. ఒక 2 డేస్ చేస్తేనే మీకు అర్థమైపోతుంది. డిఫరెంట్ అనేది మీకే కనిపిస్తుంది. ఒక 5 టైమ్స్ ఇలా. ఇది కొంచెం ఫోర్స్ పెట్టి చేసుకోండి. మళ్ళీ 2 ఫింగర్స్ తీసుకొని ఇలా ఇయర్స్ వెనకాల ఇలా. ఒక 5 టైమ్స్. నెక్స్ట్ లిప్స్. లిప్స్ చాలా మంది నా లిప్స్ చాలా లావుగా ఉన్నాయి అని ఫీల్ అవుతూ ఉంటారు కదా! సో, ఇది గనుక మీరు రెగ్యులర్‌గా ఇది ఫాలో అయితే మీ లిప్స్ కూడా చాలా స్లిమ్‌గా అవుతాయి. ఇలా ఒక 5 టైమ్స్. నెక్స్ట్ వచ్చేసి నెక్. ఇలా, ఇలా నెక్ అంతా ఒక 5 టైమ్స్. ఇప్పుడు మన ఫేస్‌లో ఉన్న పార్ట్స్ అన్నీ ఒక 5 మినిట్స్ మనం ఎక్సర్‌సైజ్ చేశామనుకోండి. సో, అవి రిలాక్స్ అవుతాయి. సో, ఇప్పుడేం చేయాలంటే ఇలా ఫేస్ అంతా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇలా. ఫైనల్‌గా. ఎందుకిలా ట్యాప్ చేయాలంటే, మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది మైనర్ మజిల్స్ కూడా రీచ్ అవ్వాలి కాబట్టి స్లోగా ట్యాప్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ స్లో ఐస్ మీద ఇలా. సో, ఇప్పుడు మనం ఇదంతా ఫేస్ ఎక్సర్సైజ్ చేసాం కదా! ఈ ప్రాసెస్ మొత్తం మీ స్కిన్‌కి సూట్ అయ్యే ఆయిల్ అప్లై చేసుకొని కూడా చేసుకోవచ్చు. సో, ఆయిల్ అలాంటిది ఏం పడదంటే, మనం మామూలుగా కూడా చేసుకోవచ్చన్నమాట. ఇదొకటి చెప్తాను. ఇది యోగాలో చేస్తారు. కానీ ఇదేంటంటే ఫేస్‌కే కాదు హెడేక్ ఉన్న దగ్గర కొంచెం పెయిన్ ఉన్నా కూడా మంచి రిలాక్సేషన్ అయితే ఇస్తుందన్నమాట. ఫేస్‌కే కాదు హెడేక్, నెక్ కూడా బాగా వర్క్ చేస్తది. 2 హ్యాండ్స్ ఇలా తీసుకొని, ఇలా నోస్ దగ్గర పెట్టుకొని, ఒక డీప్ ఇన్‌హలేషన్ తీసుకొని మళ్ళీ చెప్తాను చూడండి. ఇలా హ్యాండ్స్ ఇలా తీసుకొని, ఇలా నోస్ దగ్గర పెట్టుకొని, ఒక డీప్ ఇన్‌హలేషన్ తీసుకొని, మన మౌత్‌లోనే ఎలాంటి బయటి గాలి కాకుండా మౌత్‌లోనే ఒక బెలూన్ ఇలా ఫార్మ్ చేసుకొని, సో, ఒకసారి ఇలా పైకని మళ్ళీ స్లోగా కిందికొచ్చి, ఇలా స్లోగా కిందికొచ్చి చిన్న పౌజ్ చేసి మౌత్ నుంచి అనేది స్లోగా రిలీజ్ చేయాలి. అలా ఒక 5-6 టైమ్స్ చేస్తే ఫేస్ గ్లోనే కాదు మనకి దీనివల్ల నెక్ పెయిన్, హెడేక్ ఇది కూడా తగ్గే ఛాన్స్ ఉంది. 5-6 టైమ్స్ మళ్ళీ ఇలా పెట్టుకొని ఇలా రిలాక్స్ అయిపోవడమే. అలా ఒక 5-6 టైమ్స్ అన్నమాట. సో, ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఒక 2 డేస్‌కే డిఫరెంట్ అనేది తెలుస్తది. ఇది గ్లోకే కాదు హెల్త్‌కి కూడా చాలా మంచిది. మీ పార్ట్స్ అనేవి చాలా యాక్టివ్‌గా వర్క్ చేస్తాయన్నమాట. లాస్ట్‌లో ఇంకొకటుంది. అదేంటంటే మనకి ఐ కింద డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా! అవి తొందరగా క్యూర్ అవ్వాలంటే నైట్ పడుకునే ముందైతే ఒకసారి ఐస్‌ని ఒకసారి ఇలా పైకి చేసి స్లోగా కిందకని టైట్ క్లోజ్. స్లోలీ ఓపెన్. ఇలా.
డార్క్ సర్కిల్స్ అనేవి తొందరగా క్యూర్ అవుతాయన్నమాట. సో, ఆ తర్వాత 5 టైమ్స్ చేసిన తర్వాత రిలాక్సేషన్ కోసం సో, ఇదన్నమాట. ఇది నైట్ టైమ్ చేసుకుంటే ఇంకా బాగా వర్క్ అవుతుంది. సో, నేను చెప్పినవి మార్నింగ్ అయితే ఒకసారి ఇలా రబ్ చేసుకొని, అది ఎర్లీ మార్నింగ్ చేస్తే సరిపోతుంది. మిగతాది ఏదైనా సరే మీకెప్పుడు పాసిబుల్ అయితే అప్పుడు చేసుకోవచ్చు. ఇంకొకటి డార్క్ సర్కిల్స్ రిమూవ్ అవ్వడానికైతే నైట్ పడుకునే ముందు ఇప్పుడు నేను చెప్పిన ఎక్సర్సైజ్ చేస్తే అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. సో, ఇదన్నమాట వీడియో. అంతే ఇంకా. ఈ వీడియో వల్ల మీకేమైనా యూజ్ ఉందనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి, రిలేషన్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ లైక్ కూడా. సో, ఇంతే వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.